హలో, నేను మీరందరూ ఎలా ఉన్నారు? నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు రాజ్మాతో కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనం రోటీల్లోకి, చపాతీ, పూరి వీటిల్లోకి తినచ్చు. కావాలంటే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటి రైస్ ఐటమ్స్లోకి తినచ్చు. ఏది తిన్నా ఎలా తిన్నా. ప్లస్ రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో హెల్త్కి చాలా మంచిది, చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. అందుకని చెప్పేసి దీంతో ఒకసారి కర్రీ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను దీంట్లోకి ఉడకబెట్టిన రాజ్మా తీసుకోండి. ఒక 6-7 అవర్స్ బిఫోరు ఇప్పుడు మనం చేసుకోవాలంటే ఉదయమే కొంచెం నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న వాటిని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. దాంట్లోకి మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, మీడియం సైజు టమాటా, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 1 ఇంచ్ ఇదేమిటి అల్లం ముక్క, ఒక లవంగాలు ఒక 4, యాలక్కాయలు ఒక 4, లవంగ పువ్వు ఒకటి, కొంచెంగా ఒక 1/2 స్పూన్ ఇది సోపు, అది కాక పచ్చిమిరపకాయలు, గరం మసాలా పొడి, కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది పెద్ద విషయం కాదు. బిర్యానీ ఆకు 2 ఆకులు తీసుకోండి. ఇవి 2 కలిపి ముందర మనం మిక్సీలో వేసుకుందాం. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లోకి మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం 1 సెకండ్ వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా దానిలో టమాటా, మీడియం సైజ్ టమాటా, మీడియం సైజు ఆనియన్, తర్వాత లవంగం పువ్వు 1, లవంగాలు ఒక 4, యాలక్కాయలు ఒక 4, తర్వాత ఒక 1/2 స్పూన్ సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అల్లం వెల్లుల్లి రెబ్బలు, చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, ఇవన్నీ కలిపి చేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక మీకు చూపించా కదా, అవన్నీ కలిపి మసాలా పేస్ట్ చేసుకొని, ఇదిగోండి బిర్యానీ ఆకు వేగిపోయింది. పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వేగాయి. మనం ఇప్పుడు ఇందులో ఈ పచ్చిదనం పోయేదాకా ఈ మసాలా ముద్దలు దీంట్లో వేసి మనం వేయించుకుందాం. ఈ కూర చేయటం చాలా తేలిక, తినటానికి చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఏ రకంగా చూసినా కూడా ఇది మధ్యాహ్నం చేసి పెట్టుకొని రాత్రికి కూడా తినచ్చు. కావాలంటే రొట్టెల్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, ఇలా వేటిలో అయినా తినచ్చు. రైస్ ఐటమ్స్లో తినచ్చు, రోటీ ఐటమ్స్లో కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలకి ముఖ్యంగా ఇది తింటాం అలవాటు చేయండి. ఈ రాజ్మా అనేది చాలా బలమైన ఆహారం. దీని పిల్లలు వదలకుండా తినాలి. తింటే వాళ్ళకి మనం పప్పు పదార్థాలు ఇప్పుడు డే బై డే అందరి ఇళ్లలో తగ్గించుకొని తింటున్నారు. ఎందుకంటే గ్యాస్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఇదిగో ఇలాంటి పప్పులు కూడా కొన్ని మనం ఫుడ్లో కనుక తీసుకోవడం కనుక అలవాటు చేసుకుంటే, అదే అలవాటు పిల్లలు అంటే మామూలుగా మనం ఇప్పుడు ఇది కందిపప్పుతో ఏదో తయారు చేసి తినమంటే తినరు. అదే ఇది రాజ్మారా అయితే చాలా బాగుంటుంది, దీంతో తినండి, వెరైటీగా ఉంటుంది, వాళ్ళు ఎవరో చెప్పారు అందుకని నేను చేశాను అని అన్నారు అనుకోండి, ఇదేదో కొంచెం తినచ్చు బాగుంది అనుకొని వాళ్ళు కూడా దానికి తినడానికి ఇష్టపడతారు అన్నమాట. అందుకని అలా తినేలాగా చేసుకోవాలి మనం. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు రాజ్మా వేసేసుకుందాం. ముందుగా గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ 3-4 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనం రాజ్మా వేసుకుందాం. ఇది రాజ్మా ముందు ఉడకబెట్టేటప్పుడే మనం శనగలు, అలసందలు అవి ఎలా అయితే ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసేస్తామో అలాగా
గింజలకి సరిపడాగా ఉప్పు వేసేసుకోవాలి మనం. తర్వాత దాన్ని మనకి ఇప్పుడు ఈ మసాలా అంతా నూరాం కదా, ఈ మసాలాకి సరిపడాగా ఉప్పు కావాలి. కానీ నేనేం చేశాను అంటే ఈ రాజ్మా ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాను. దానివల్ల ఆ ఉప్పు అంతా దీనికి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మన దీంట్లో కనుక ఆ రసం పోస్తే ఆ వాటర్ అంతా దీనికి యాడ్ చేస్తే కూర ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలంటే వాటర్ కావాలి. అందుకని మనం దీంట్లోకి ఇవి రాజ్మా ఉడకబెట్టుకున్నటువంటి నీళ్ళు దీంట్లోకి వేసేసుకున్నాం. ఈ లిక్విడ్ని కొంచెంసేపు ఉడకనిద్దాం. పప్పులు బాగా మెత్తగా అయిపోయి బాగుంటుంది ఇలా చేస్తే. ఒక 10 నిమిషాలు ఉడికినిస్తే తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5-6 మినిట్స్ రాజ్మా దాంట్లో మసాలాలు కనుక గ్రేవీలో ఉడకబెడితే మనకి ఇలా ఈ మాదిరి చిక్కగా వస్తుంది. కొంచెం చల్లారితే మరి కొంచెం చిక్కపడుతుంది. ఇంత మాత్రంగా తీసేసుకోండి, లేకపోతే మరీ ముద్దలాగా అయిపోతుంది అన్నమాట, బాగుండదు. దీంట్లోకి లాస్ట్కి కసూరి మెత్తి వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ బాగుంటుంది ఇది వేయటం వల్ల. అంటే వేయాలని కంపల్సరీ ఏం లేదు. మీ దగ్గర ఒక కసూరి మెత్తి లేదనుకోండి, దాన్ని వదిలేసేయండి. ఉన్నవాటితోనే మనం రుచిగా చేసుకోవాలి. అంతేగాని లేదానికోసమని బజార్కి పరిగెత్తి వెళ్ళి కొనుక్కొచ్చి ఇలాంటివన్నీ అక్కర్లేదు. అందుకని స్టవ్ ఇంత అంతా తాపేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీని మీద మనం కొత్తిమీరతో కొంచెంగా గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ ఈ మసాలా కర్రీస్ అన్నింటిలోకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అందుకని కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీర కలుపుకొని చక్కగా తయారు చేసుకోండి. ఇదిగోండి కర్రీ తయారైంది. కర్రీలోకి ఏది కాంబినేషన్గా రోటీ ఐటమ్ రైస్ ఐటమ్ ఏదికైనా సరే మీకు కాంబినేషన్ బాగుంటుంది. మీరు చేసుకోవడం చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. కనుక ఏదైనా చేసుకున్నప్పుడు రైస్ ఐటమ్ రొట్టె ఐటమ్ చేసుకున్నప్పుడు పక్కన ఇది కూడా చేసుకోండి. ఈ రుచిని తిని ఆస్వాదించండి, చాలా బాగుంటుంది. మరి నేను ఇంకా ఉంటాను. హలో, అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులైన శీర్షికలో ఇప్పుడు మీకు జీరా రైస్ చూపిస్తాను. ఇది చాలా ఈజీ. ఏం లేదు, అన్నం వండుకోవడం పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి, దీనికి మటుకు ప్యూర్గా నెయ్యే వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో మనము యాలక్కాయలు, లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని, దీనికి మసాలాలు కూడా ఎక్కువ ఏం అక్కర్లేదు. ఏం వేసినా బాగుంటుంది, అంత మ్యాచ్ అవుతుంది అనమాట. జీలకర్ర ఒక్కటి మాత్రమే ఒక 1/2 స్పూన్ కంప్లీట్గా పడుతుంది, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. అవి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి రైస్ వేసుకొని సాల్ట్ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వేయించేసేసి ఆపేసేయటం, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. మామూలుగా రెగ్యులర్గా మనం వండుకునే మామూలు అన్నంతా కూడా చేసేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ వేసాను. నేను బాస్మతి రైసే వేసుకోక్కర్లేదు. ఉత్తగా ఇంట్లో అన్నం ఉంటుంది కదా, అన్నంతో కూడా చేసేసుకోవచ్చు. డిఫరెంట్గా మామూలుగా కూర పప్పు అన్నీ వేసుకోకుండా కొంచెం పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి రైతా తయారు చేసుకొని ఇవి వేసేసుకొని జీరా రైస్ తయారు చేసేసుకొని తింటే ఎంతో బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందు మనం ఇక్కడ బాండీలో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది అన్నమాట. ఇది మీకు ఉండటాన్ని బట్టి చూసుకొని క్వాంటిటీ వేసుకోవచ్చు. దీనికి ముందు మనం లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ముక్క చిన్న బిట్ ఒకటి వేసుకోవడం. ఇదండి ఇది కొంచెం వేగిపోతుంది. వేగే చూసారా, వేగంగానే దాంట్లోకి మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఒక 3/4 స్పూన్ వేసుకోవచ్చు. నేను ఒక 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. 1/2 కిలో బియ్యానికి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె, నెయ్యి, 2-3 లవంగాలు, 2-3 యాలక్కాయలు, ఒక 1/2 స్పూన్ పైగా కొంచెంగా జీలకర్ర, ఇంతే వేసుకునేది, ఇంకేం లేదు. దాంట్లోకి మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని మనం దీంట్లో వేసేసుకుందాం. కొంచెం
కొంచెం సగ తక్కువగా పెట్టుకోండి, ఎందుకంటే గబుక్కుని రైస్ మాడిపోయే అవకాశం ఉంది. దాదాపు సిమ్లో పెట్టుకుంటే చాలా సరిపోతుంది. దీంట్లోకి మనం రైస్లోకి మనం సాల్ట్ కావాలి కదా, ఆ సాల్ట్ వేసుకోకపోతే ఎట్లా, అందుకని రుచికి సరిపడాక మీరు ఉప్పు మీ ఎవరు రుచిని బట్టి వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకోండి. తినడానికి వీలుగా ఉన్నంత మాత్రమే ఉప్పు అయితే చాలా సరిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాలు పట్టదు, 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట. ఒక పక్కన బాండీలో కొంచెం నెయ్యి తిరగమాత వేసుకోవడం, దాంట్లో జీలకర్ర వేసుకోవడం, దాంట్లో ఈ వండిన రైస్ వేసేసుకోవడం, ఒక 2 మినిట్స్ ఉప్పు రైస్ కలిసేలాగా కలిపేసుకోవడం, ఇంకంతే అయిపోతుంది. దాంట్లోకి మనకి నచ్చినటువంటి ఏది నంచుకున్నా కూడా టేస్టీగా బాగానే ఉంటుంది. అసలు ఏది నంచుకోకుండా ప్లెయిన్గా రైస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా తొందరగా చాలా ఈజీగా ఉద్యోగం చేసే అమ్మాయిలు, కాలేజీ చదువుకునే అమ్మాయిలు, ఇట్లాంటి వాళ్ళందరూ రోజు అన్నమేం తింటా ఉంటుంది వాళ్ళు ఇలా జీరా రైస్ తీసుకొని బాక్స్లో పెట్టుకొని చక్కగా వెళ్ళి తినచ్చు, బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది మొత్తం. 2 మినిట్స్ వేస్తే చాలా, అంతకుమించి అక్కర్లేదు. అదంటే ఇంకా ఎక్కువ వేగించే కొద్ది ఏమవుతుందంటే రైస్ స్టిఫ్గా అయిపోతుంది. ఆ స్టిఫ్నెస్ వల్ల మనం నవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది సరైనటువంటి మాయన పాలం అన్నమాట. మనకి ఈ పాలంగా తీసేసుకుంటే మనకి తీసుకొని తినడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఇక్కడ స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి మనము ఇందాక చెప్పాను నేను జీరా రైస్లోకి రాజ్మా కర్రీ చేసుకొని తిన్నా బాగుంటుందని చెప్పాను. అందుకని మనం చేసుకున్నటువంటి రాజ్మా కర్రీని పక్కన పెట్టుకొని దీన్ని 2 మిక్స్ చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకవేళ కర్రీ లేకపోతే రైతా చేసుకోండి, ఏది చేసుకున్నా ఒకటిగా బాగుంటుంది. ఇదే కావాలి అదే కావాలని ఏమీ లేదు, ఎలా తిన్నప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర అందరికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది, చాలా ఈజీగా అరిగిపోతుంది. ఏది తిన్నప్పటికీ ఈజీగా అరిగిపోతుంది, హెల్త్కి మంచిది. దాంట్లో చాలా రకాల మెడికల్ వాల్యూస్ ఉంటాయి. మామూలుగా కూడా మనం జీలకర్ర రసం అలా తాగుతుంటాం పొట్ట హెవీగా ఉన్నప్పుడు, అండ్ అప్పుడు ఈ రైస్ లాంటివి తిన్నా కూడా మనకి బాగుంటుంది. మీరు కూడా ఈ ఐటమ్స్ చేసుకొని తిని ఈ టేస్ట్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఉంటాను మరి.